ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టైనీ టేల్స్ ఆఫ్ లైఫ్. మీకు నా గురించి చెప్పాలంటే నా పేరు ఉషా. నేను యుఎస్లో ఉంటాను అండ్ నేను ఒక వర్కింగ్ మామ్ని. సో ఇది నాది వెరీ ఫస్ట్ యూట్యూబ్ వీడియో అండి. సో ఈ వీడియో త్రూ నేను మీతో ఒక రెసిపీ షేర్ చేయబోతున్నాను. బేసికలీ బనానా బ్రెడ్ అండి రెసిపీ పేరు. సో జనరలీ మన ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి స్వీట్ తినడం చాలా నచ్చుతుంది. దే లైక్ టు హ్యావ్ లైక్ పేస్ట్రీస్ కానీ కేక్స్ కానీ బ్రెడ్ కానీ చాలా కామన్గా కిడ్స్ అడుగుతూ ఉంటారు కొనమని. కానీ ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈ టఫ్ టైమ్స్లో మనకి వాటికి అవైలబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో పాపం కిడ్స్ని ఎందుకు అప్సెట్ చేయడం అని నేను మీకు ఈ రెసిపీ చెప్పబోతున్నాను. బనానా బ్రెడ్ అనేది చాలా కామన్లీ అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో తయారవుతుందండి. సో బనానాస్ ప్రతి ఇండియన్ హౌస్ హోల్డ్లో అవైలబుల్ ఉంటాయి. సో వై నాట్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ అండ్ మేక్ అ బ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఇంట్లో చేసుకుంటే ఇది హెల్దీ, న్యూట్రిషియస్ అండ్ ఫ్రెష్ అండి. మనకి అసలు ఫ్రెష్ అవునా కాదా అని ఇంకొక రకమైన ఆలోచన కూడా రాదు. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ బనానా బ్రెడ్ అండి. సో ఇది 1 cup ఆల్ పర్పస్ ఫ్లవర్ అండి. సో ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ ద మిక్సింగ్ బౌల్. అండ్ ఇంకొక కప్ నేను తీసుకుంటున్నాను. సో ఇది నా సెకండ్ కప్ అండి. సెకండ్ కప్ కూడా నేను మిక్సింగ్ బౌల్లో వేసేసాను. అండ్ దెన్ యాజ్ ఐ సెడ్ 1 teaspoon ఆఫ్ బేకింగ్ సోడా. నేను జనరలీ బేకింగ్ సోడా వాల్మార్ట్ నుంచి తెచ్చాను. సో దిస్ ఇస్ మై బేకింగ్ సోడా. And then you can put it into this. And 1/4 teaspoon of salt అండి ఇది. సో ఈ సాల్ట్ కూడా నేను వేసేసాను. అండ్ ఈ మిక్చర్ని నేను బాగా ఒకసారి మిక్స్ చేసేస్తాను సో దట్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ గో వెల్. సో నా ఫ్లవర్ మిక్చర్ బౌల్ నేను పక్కకు పెట్టేసుకుంటానండి. అండ్ నౌ ఐ హ్యావ్ టేకన్ అనదర్ బౌల్, క్లీన్ బౌల్. దీంట్లో నేను నా షుగర్ అండ్ బటర్ బీట్ చేస్తాను. సో బేసికలీ ఇది పౌడర్డ్ షుగర్ అండ్ దిస్ ఇస్ లైక్ 1 cup of పౌడర్డ్ షుగర్. మీకు ఇన్ కేస్ పౌడర్డ్ షుగర్ దొరకకపోతే మీరు నార్మల్ గ్రాన్యులేటెడ్ షుగర్ కూడా వాడచ్చు. సో ఐఎమ్ pouring it in my mixing bowl. And this is 1/2 cup of unsalted butter అండి. మేక్ ష్యూర్ దట్ యువర్ బటర్ ఇస్ నాట్ సాల్టెడ్. ఇది అన్సాల్టెడ్ బటర్ నేను మళ్ళీ బౌల్లో పోసేసాను. దిస్ ఇస్ లైక్ 1/2 cup. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు బీట్ దిస్ మిక్చర్. ఉంటాను 2 eggs తీసుకుని ఇదే మిక్చర్లో మిక్స్ చేసి మళ్ళీ బీట్ చేస్తాను. సో ఎగ్ నెంబర్ 1 అండి ఇది. సో ఇదే మిక్చర్లో మీరు ఎగ్ పోర్ చేసేయండి మొత్తం. యాక్చువల్లీ నేను వైట్ ఎగ్ తీసుకున్నాను, బట్ యూ కెన్ ఆల్సో గో ఫర్ a brown egg. So this is my egg number 2. So both the eggs have gone into the mixture. సో ఎగ్తో పాటు బటర్ అండ్ షుగర్ బీట్ చేసాక దిస్ ఇస్ మై కన్సిస్టెన్సీ అండి. బౌల్ని నేను పక్కకు పెట్టేసుకుంటాను. నౌ ఇట్ ఈస్ టైమ్ టు మ్యాష్ మై బనానాస్. సో నా దగ్గర బేసికలీ 4 bananas ఉన్నాయి. 4 bananas మనం మంచిగా మ్యాష్ చేసుకుంటాము. అండ్ నేను దీన్ని ఒక కవ్వం పెట్టి మ్యాష్ చేసేస్తున్నాను. సో బనానాస్ మ్యాష్ అయ్యాక దిస్ ఇస్ ద కన్సిస్టెన్సీ అండి. కొంచెం లంప్స్ ఉంటే పర్వాలేదు, దట్ ఈస్ ఓకే. సో ఈ బనానా మిక్చర్లో ఈ మ్యాష్డ్ బనానాస్లో 1 teaspoon ఆఫ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేయాలి. సో దిస్ ఇస్ ద వెనిలా ఎక్స్ట్రాక్ట్ దట్ ఐ గాట్ ఫ్రమ్ వాల్మార్ట్. సో బేసికలీ ఇది ఇమిటేషన్ అండి వెనిలా ఎక్స్ట్రాక్ట్ది, బట్ యూ క్యాన్ ఆల్సో యూస్ ప్యూర్ వెనిలా ఎక్స్ట్రాక్ట్. నేను ఇది నా ప్రీవియస్ బేకింగ్ రెసిపీస్లో వాడాను. ఇట్ doesn't make much difference from that of imitation and pure vanilla extract. So I prefer using this. So 1 teaspoon of vanilla extract నేను తీసుకున్నానండి. దీన్ని నా మిక్చర్లో వేసేస్తాను. అండ్ దెన్ అదే దాంట్లో 1 teaspoon of మిల్క్ వేయాలి మీరు ఇదే మిక్చర్లోను. సో దిస్ ఇస్ 1 teaspoon మిల్క్ అండి. సో దిస్ మిల్క్ ఆల్సో ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ మై మిక్చర్. సో దీన్ని మళ్ళీ కొంచెం మంచిగా మిక్స్ చేసేద్దాము. సో నా మిక్చర్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. ఆల్ ద మిక్చర్స్ ఐ పుట్ ఇట్ ఇన్ డిఫరెంట్ బౌల్. సో మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం వెట్ మిక్చర్లో ఆల్టర్నేటివ్లీ మన డ్రై మిక్చర్ అండ్ బనానా వేస్తాము. అండ్ వేసి వీ విల్ కైండ్ ఆఫ్ మిక్స్ ఇట్ అప్ టుగెదర్. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ కొంచెం కొద్దిగా వేయండి అండ్ దెన్ యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ మిక్స్ ఇట్. జస్ట్ ఆల్టర్నేట్గా మిక్స్ చేస్తూ పోవాలి. అండ్ దెన్ దీంట్లో కొంచెం బనానా వేయండి. అండ్ దెన్ యూ మిక్స్ ఇట్ అగైన్. some more flour,
మిక్స్. ఇలా ఆల్టర్నేట్గా మిక్స్ చేయడం ఇంపార్టెంట్ అండి, సో దట్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ షుడ్ గెట్ మిక్స్డ్ వెరీ వెల్. సో దిస్ ఇస్ హౌ మై మిక్చర్ ఇస్ కరెంట్లీ లుకింగ్ అండి. సో దీంట్లో మీరు కావాలంటే నట్స్ వేసుకోవచ్చు, యునో టు గెట్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ క్రంచ్. సో వాల్నట్స్ కానీ, క్యాష్యూస్ కానీ, పిస్టాషియోస్ కానీ వేసుకోవచ్చు. సో నా దగ్గర కొన్ని బాదం పప్పులు ఉన్నాయి, బాదం పప్పులు అలాంగ్ విత్ చాక్లెట్ చిప్స్. సో ఇది నేను ఈ మిక్చర్లో వేసేస్తాను. అండ్ దెన్ వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ మిక్స్ ఇట్ వెరీ వెల్. సో ఒక వుడెన్ స్పూన్ కానీ, స్పాచులా కానీ ఏదో ఒకటి తీసుకోండి. మీరు తీసుకుని దీన్ని మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోండి. సో ఈ బనానా బ్రెడ్ మిక్చర్ని మనం లోఫ్ ప్యాన్లో వేసి బేక్ చేయడానికి పెట్టేస్తామండి. సో నా దగ్గర రెగ్యులర్ లోఫ్ ప్యాన్ లేదు ప్రస్తుతం. సో వాట్ ఐఎమ్ యూజింగ్ ఇస్ ఐ హ్యావ్ సమ్ లైక్ మినీ అల్యూమినియం లోఫ్ ప్యాన్స్. దీస్ ఆర్ లైక్ 5x3 లోఫ్ ప్యాన్స్. సో దీన్ని నేను గ్రీస్ చేస్తాను. సో ఐఎమ్ యూజింగ్ దిస్ బటర్ స్ప్రే, క్రిస్కో బటర్ స్ప్రే. సో దీన్ని మీరు జస్ట్ స్ప్రే చేసేయండి దీని మీద. So that you know when it comes out, manaki bread teesetappudu it will be like it will actually come out very easily. And then just pour in your batter within this loaf pan. So I'll be using like multiple loaf pans andi. So basically 9x5 loaf pan meer teeskunte meeku definite ga saripotundi. But since I don't have it, I have to use this aluminum loaf pan. So I divided my batter into 3 loaf cups andi. So దీన్ని కొంచెం మనం ఇలా లైట్ గా స్మూత్ చేద్దాము, so that it entirely turns out to be nice and fluffy. This is ready andi. So I will show you regular loaf pan ఎలా ఉంటుందంటే ఈ మెటీరియల్లో ఉంటుందండి. ఇది జనరలీ చాలా పెద్దది, లజాగ్నా వాటిల్ కోసం యూజ్ అవుతుంది. బట్ 9x5 అనే లోఫ్ ప్యాన్ మీకు ఈ మెటీరియల్లో దొరికితే మీరు మొత్తం అంత బ్యాటర్ అదే లోఫ్ ప్యాన్లో వాడచ్చు. బట్ సిన్స్ ఐ డోంట్ హ్యావ్ ఇట్, ఐ వెంట్ అహెడ్ అండ్ యూస్ దిస్ రెగ్యులర్ మినీ అల్యూమినియం ప్యాన్. ప్రీహీట్ అవర్ అవన్ టు 350 degrees Fahrenheit అండి. సో 350 degrees Fahrenheit, అండ్ ఇది ప్రస్తుతం ప్రీహీట్ అవుతుంది. సో వన్స్ యువర్ preheat oven temperature reaches 350 degrees Fahrenheit, manam banana bread around 1 hour 10 minutes ki bake cheyali. I know it is pretty long time, but good things always take time to bake. Anything which is good, it generally takes time. So my bread batter has gone into oven andi, and oven preheat ayipindi 350 degrees Fahrenheit ki, and then nenu ippudu 1 hour 10 minutes time set చేసేస్తున్నాను. There it goes. So this is the final product అండి. I just took it out from oven. బ్రెడ్ కూల్ అవుట్ అయిపోయిందండి. కూల్ అవుట్ అయ్యాక నేను దాన్ని పీసెస్లో కట్ చేసి ఈ ప్లేట్లో తీసుకున్నాను. యాజ్ యూ కెన్ సీ దిస్ స్మెల్స్ అండ్ లుక్స్ అండ్ టేస్ట్స్ గ్రేట్, ఫుల్ ఆఫ్ చాక్లెట్ చిప్స్, అండ్ బ్రెడ్ కూడా చాలా ఫ్లఫీ అండ్ సాఫ్ట్గా ఉంది. ఇది మీరు ట్రై అవుట్ చేస్తే ఐఎమ్ ష్యూర్ యుల్ ఎంజాయ్ ఇట్. మీకు నా రెసిపీ కొంచెమైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ బెల్ ఐకాన్ ఉంటుందండి, ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్యూచర్లో నేను ఇంకేదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు దాని నోటిఫికేషన్ తొందరగా వచ్చేలాగా. So I will see you next time in my next video andi. Please stay tuned, and నేను ఇంకా వెరైటీ ఆఫ్ వీడియోస్ మీకోసం తేవడానికి ప్రయత్నం చేస్తాను. బాయ్ ఫర్ నౌ అండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. బాయ్.